మాత జై జగన్మాత జోహారు జోహారు మాత అమ్మ జోహారు జోహారు మాత జోహార మాత జై జగన్మాతకి జోహారు మాత భయంకర భయంకర బోళాక చక్కరే మా అమ్మ సేమో శత్రు భయంకర భయంకర బోళాక చక్కరే నా కాళహస్తులు కాళీ శంకర జోహారు మాత జోహారు మాత జయ జగన్మాత జోహారు జోహారు మాత మన తల్లి కిలకమ్మ అరి వెమ్మాదులు వారబొంకలగా అమ్మ పరమశివుడు మన తల్లి కిలకమ్మ అరి వెమ్మాదులు వారబొంకలగా అమ్మ దేవతలే మన దాచీలంట మణిపురమే మన తల్లి ఊరట మా యాద వీధులు చికారులంతా భక్తుల పాలికి కల్పవృక్షం జోహారు జోహారు మాత జోహారు మాత జయ జగన్మాత జోహారు జోహారు మాత మాత జై జైలు కోల్వావనే అమ్మ బంగారు పాడి పంటలరా మా బంగారు పాడి పంటలరా మా ఇంటింట సౌభాగ్యాలు మా ఇంటింట సౌభాగ్యాలు మా ఏమన చెప్పిన వేదాంతంలో మా ఏమన చెప్పిన వేదాంతాలు రామావతార కృష్ణావతార కూర్మావతార కలికి అవతార శ్రీ రాజరాజేశ్వర నాట్య మండలక జోహారు మాత మాత ఈ సభకి అందరూ వచ్చి ఉన్నారా తల్లి? అందరూ ఏ జాతులో చెప్పాలి కదా తల్లి. అమ్మా బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర ఈ 4 జాతులు వారు వచ్చి ఉన్నారా తల్లి? అందరూ వచ్చే కదా తల్లి. మా కరగా జయం రాననిసింది. ఏమమ్మా ఇక్కడ దూరం అయిపోతే రాననిసింది. కోడిగుడ్లు ఈశ్వరమ్మ వచ్చింది. మన మీద దయ కలిగింది. దయ కలిగింది. అమ్మా కొట్టి పార్వతమ్మ వచ్చింది. అవునమ్మా. అలాగనైతే వాళ్ళందరికీ నా శాస్త్రులుగా దండ బ్రహ్మణకలు చెప్పమ్మా. అందరికి 50,000 దండ తల్లి. నా పాదాలు 10,000 దండలమ్మా. అదేమిటమ్మా నీ పాదాలు పెట్టుకుంటాను. అమ్మా నాకు మొగుడా మొండికి అడ్డ ఖాళీ అయిపోయినా. అమ్మా నీ ఊరేటో నీ పేరేటో నీ వృత్తాంతం సావధానంగా చెప్పు. అమ్మా నన్ను ముద్దుగా ముచ్చటిగా దేవి అని అంటారమ్మా. దేవి అంటారా తల్లి? అవునమ్మా. సీతాదేవా అట్లాంటి దేవుని కాదు. అలాంటి దేవుని కాదు. సావధానంగా చెప్పు తల్లి. అమ్మా నేను ఎట్లాంటి దేవును చక్కగా
వివరంగా చెప్తాను. సావధానముగా వినవే. దేవులే దేవులే పరమేశ్వరుడికి ముద్దులు అమ్మా నీవేనా పార్వతి దేవు? అవునమ్మా. ఓహో ఇంకా చెప్పాలి తల్లి, చెప్పు తల్లి. అమ్మా అమ్మా ఈ రోజు మంచి వస్తారు ఈవేళ వస్తారు కొంత. మా యజమాని ఎక్కడే ఉన్నాడమ్మా? మా యజమాని ఎక్కడే ఉన్నాడమ్మా? అవునా వాళ్ళ చెట్టారి. నా పేరు చెట్టారేట్రా? ఏం పేరు? నా పేరు జిగేల్ రాని. జిగేల్ రాని. ఎవరు ఇక్కడ మీ యజమాని అంటున్నావు? మా యజమాని ఎవరు? నాకు సిగ్గులే. గొలుసు గొర్రెయ్యా. గొలుసు గొర్రెయ్యా? గడేసిన గొర్రె కాదా? గడేసిన గొర్రె కాదు. గడేసిన గొర్రె గొలుసు గొర్రె మా యజమాని. అయితే ఈ నంగ ఎవరు తీశారు? మీదకెట్టి ఎత్తాను బిడ్డ. కాదు నంగ ఎవరు తీశారు? ఈ నంగ ఒనుగు చెన్నోడు తీసినాడు. జాకెట్ ఎవరు తీసినారు? ఈ జాకెట్ కరగాని పాలయ్యా కదా అన్ని అడుగుతాం. ఎందుకు నువ్వు ఇదొకలు ఇదొకలేటే? ఇదొకలా మనసు ఒకటి ఒప్పుకున్నావా? రాజా మేలు కొన్నారు. అలా చెప్పు. ఒప్పుకోనాలా? అయితే నువ్వు ఆడుతూ పాడుతూ తెరపైన బయలుదేరవే. అమ్మా ఇంటి నందూరే ముద్దుల అతి నందూరే ఇంటి నందూరే ముద్దుల అతి నందూరే పరమేశ్వరుడికి ముద్దులు బాయిని అమ్మా నువ్వేట మధ్యనే నువ్వేట మధ్యనే ఆవిడే వాళ్ళ చెట్టారి. నా పేరు చెట్టారు చెప్పాడు కదా నీకు. జిగలరాని. అయితే ఆ అమ్మకన్నా నువ్వు అది చక్కగా ఆడుతూ పాడుతున్నావు. అది చక్కగా ఆడుతూ పాడుతున్నావు. ఆ అమ్మలాగా నువ్వు ఆట కావాలంటే ఇంకా ఆ అమ్మకన్నా నేను బాగా ఆడాలంటే 2 కాళ్ళు ఒకసారి తీసాడి 2 కాళ్ళు 3 కాళ్ళు పడిపోయి. అయితే ఇదో అంతా బాగుంది కానీ ఈ బెల్లం లెట్టారే. ఈ బెల్ల ఇదే గొర్రెలు వేసినయా? అవునా? మరి దాని కింద బెల్లం, దాని కింద బెల్ల కింద అక్కడ ఉంది బెల్ల. దాని కింద బెల్లం ఉంది. ఇదేవలేదు అనుకోను. దువ్వు రాము. అవునా? మరి ఆ మధ్య బెల్లం మరి అక్కడ మధ్యన బెల్ల ఉంది. ఆ రెండింటి మధ్యన ఒకటి ఉంది చూడే. అదే దానికో దెబ్బలాడుకుంటాను. ఎవలెవలు నీకు తెలియదే? కరగాని పాలు మన బూర్లు వేసి ఇద్దరు దెబ్బలాడుకుంటాను. ఆ మధ్య బెల్లకి నేను చేయించాను. నేను చేయించాను. అయితే చేయించిన బెల్ల నీకు పుడిదాల బెల్ల ఇది చేయించారు. అంటే ఎవరు చేయించినారు? బూర్లు వేసును ఊర్లో కరగాని పాలు. ఇద్దరు మొత్తం మీద ఎందుకు చేసినారు? మరి నేను అడిగాను చేసారంటే. ఇద్దరు మొత్తం మీద చేసినారంటే నిన్ను మెచ్చుకోవాల్సిందే. మెచ్చుకోవాల్సిందే చెప్పాలి. అమ్మా కలికి నందూరే ముద్దుల చిలికి నందూరే కలికి నందూరే ముద్దుల చిలికి నందూరే పరమేశ్వరుడికి ముద్దులు
మరి కదియారా నువ్వు నాయన కదా ఇప్పటికే చలికి ఉండలేకపోతారు మా ఊళ్ళు ఆ చలికాలం కాబట్టి సగం మంది వచ్చినారు నీ పేనగాలి కాలు ఉండలేకపోతాను నాకు ఫ్యాన్ ఉంది మరి ఇలాగంతా మరి బాగుంది అయితే ఎక్కడ నీ ఫ్యాను అమ్మా అమ్మా ఇంకా అమ్మా బామనందూరే అరునికి ప్రేమనందూరే బామనందూరే అరునికి ప్రేమనందూరే ఉయమ్మా పరమేశ్వరుడికి ముద్దులు బారిన తల్లి భావంతే భావలాగా ఉన్నావు స్వచ్ఛ భావలాగా ఉన్నావు నువ్వు స్వచ్ఛ భావలాగా ఉన్నావు నీకు ఎవరు మైపోయినారు ఈ డ్యాన్స్ నాకు డ్యాన్స్ ఎవరు మైపోయారు నాకు లాంట శంకర్రావు మైపోయాడు 2 కాలు వచ్చి ఆడమంటుందా రోజు రాత్రి 10 గంటల కాడి మైపోడు రాత్రి 10 గంటలు పగల మాపలేదు పిక్కలేతకి వెళ్ళిపోతానమ్మా అమ్మా అమ్మా నా పరమేశ్వరుడు నీ పరమేశ్వరుడు నా ప్రాణనాథుడు ప్రాణనాథుడు నేటి 9 దినములను నా కంటికి కనిపించలేదే 9 ఏళ్ళు కనిపించలేదు అప్పుడు రాగలు 9 రోజులకి రాగాలు ఎట్టేస్తానవా మా అమ్మ ఏమన్నది మీ అమ్మ మా అమ్మ కథ ఆ యొక్క పరమేశ్వరుడు 9 ఏళ్ళు కనిపించలేదట అవునా రాగాలు ఎట్టేస్తుంది అంతే కదా మరి మీ అమ్మ అమాయకురాలు నీవు గడుస్తాను అయితే పరమేశ్వరుడు 10 దినాలు కనిపించలేదు మీ అమ్మ నీతో చెప్పు రాగాలు ఎట్టేస్తుంది మరి నీ అన్నాలని బాధపడతాను ఎవరి కోసం మా యజమాని ఎవరు మీ యజమాని బూరి అప్పారావు ఇప్పుడు 10 సంవత్సరాలు మనిషి కనబడలేదు లేరా ఫోన్ చేస్తే ఎత్తడం నేనెత్తన్నయ్యా ఎత్తారా గనక పని కూడా లేని నువ్వు మరి ఆయన పిల్లలే చదివించుకుంటారా వ్యవసాయమే చేయించుకుంటారా భూములే దున్నించుకుంటున్నాను జొన్న పిక్కలు వేసినాము ఇప్పుడు వరిసేనే కోత వేసినాము పిక్కలైతే వేస్తాను కానీ బొక్కలు పొడుస్తాను బొక్కలు 4 పెట్టినాను 4 ఇంట్లో మగోడు లేదు కదా లేడు కదా భూములే దున్నించుకుంటున్నాను చిన్న చిన్న వ్యవసాయం అంతా చేర్చుకున్నా కళ్ళకి అంతా బాగుంది మరి ఇక్కడ మళ్ళీ తొలకరి వచ్చింది అనుకో మళ్ళీ భూమి మీద వ్యవసాయం పెట్టాలనుకో భూమి మీద వ్యవసాయం పెట్టాలంటే మరి దున్నాలి కదా మరి దుక్కి ఊళ్ళు చెప్పావు దుక్కి ఊళ్ళు దొనమని దొనుకుంటారు ట్రాక్టర్ ఊళ్ళు లేదా ఊర్లో ఉన్నదే ఆ ట్రాక్టర్ చెప్పు బాడి చంకరావు చెప్తే నేను దొన్ననే నువ్వు డబ్బులు ఇవ్వగల నేను ఎంత ఇచ్చేస్తున్నాను మరి ఎందుకు చేద్దాడు దొన్నాడిస్తున్నాడు అప్పుడేమో లండ సన్నాసికి చెప్పినాను దుంతామండా అతను దుంతాడు రాత్రి దుంతాడట మారే రాత్రి వద్దే నేను ఒకటి దుంతాడు ఒక దొండు అలాగంటే అంత నైట్ లేసి దున్నేస్తాను ఏమి ప్రేమ ఏమి అభిమానము మరే నైట్ లేసి దున్నేస్తామంట చాలా మంచోడే అదే కానీ దుంతామంట కదా అతనికి పొలం తెలియదు కదా తెలీదు వచ్చాడు ఊర్లోకి నీ పొలం అని తెలియదు మరి నీ పొలం 5 ఎకరాలు కదా 5 ఎకరాలు ఒకటే పట్టి 1 2 3 4 5 మళ్ళు ఎకరకు ఒక మాడి తొలి ఇటు నుంచి దున్నాడు అట్టించా భూమి ఎక్కడ ఉంది ఎట్రా నువ్వు అన్ని ఎడదీసి మాట్లాడతాను కాదు అతను తెలియదు కదా ఈ మొదటి మరి బురద ఆ శవర మరి పొడి అందుకు తొలి దొన్నమాన ఇక్కడ దున్నాడు అనుకో బండి దిగిపోద్ది మరి దిగిపోద్ది అప్పుడేమో 3 రోజులు తిరుగుతాను ఎందుకని దొన్నమాన అడగడానికి నా బాధపడి కొన్నాడు దున్నాడట దున్నేశాడు ఆ దున్ని మాట నాకేమో చెప్పినాడు సాకలేక చెప్పినాడు అమ్మ మీ పొలం దున్నేసినారు అని చెప్పినాడు దున్నప్పుడు నీకేవలేదా నాకు దున్నాడు ఎట్రా పొలములు దున్నాడు అయితే తెల్లారులేసి చూడడానికి వెళ్ళాడు పొలం చూడడానికి ఎలా దున్నాడు ఒకటి గొడ్లు ఒకటి గడ్డి రాత్రి దున్నాడు మరి ఆ గడ్డికి మందు కొట్టించలే ఆ గడ్డికి ఆడు చేసాను మంగళప్రసాద్ మందు తెప్పించాడు అదేం మందా అదే 130 తెచ్చుకుంటూ 150 తెచ్చుకోండు గడ్డి 500 ఇచ్చినాను 500 ఇస్తే ఏ మందు కొట్టాడు గడ్డి సావలేదు ఎంత గడ్డి తెల్ల గడ్డిలుగా ఇది 130 కొట్టాడు కదా కొట్టాడు నమ్మా అన్నడా కొట్టాను అనేసరికి నేను తెల్లాలేసి చూసేసరికి గడ్డలు గేల పడిపోయి ఉంది గడ్డి సావలేదు ఒకటి గోడలు ఇలా బాధలు నేను పడుతుంటే మా అమ్మ 9 రోజులకి రాగాలు ఎట్టేస్తుంది అవునా యజమాని లేకపోతే అవసరం సాధిస్తాను పరమేశ్వరుడు నీ పరమేశ్వరుడు నా ప్రాణ
ప్రాణనాథుడు ఒక జన్మ కనిపించబోను నాకేదో భయంగా ఉన్నది. నీకు భయమో నాకు దెయ్యము. అమ్మా ఈలోగా చిత్ర విచిత్రమైన కలగన్నానే తల్లి. చిత్ర విచిత్రమైన కలగన్నావు తల్లి. అవునమ్మా. ఆ కళలో సోదిముడు సావదనగా చెప్పు తల్లి. నేను కలగంటూనే ఓ చెల్లయ్యా ఓ మగువా ఓ నాన్న నేను కలగాను కలగంటూనే చోచమల్లు ఏమాను తెలపదను కళ్ళు నా చోచమల్లు ఏమాను తెలపదను ఏమాను తెలపదను తలపటికి శిక్షాయాలే చెప్పుతున్నా గాని ఆ కళలో సోదిముడు చెప్పులవా తల్లి. నాకేదో భయంగా ఉన్నది. ఏటమ్మా నీకేదో భయమో నాకు దెయ్యము. ఎందుకమ్మా కళలో చెప్పులో భయమో తల్లి? కొడుకన్నో బెదురాయి కుడుమూల దురాయి కొడుకన్నో బెదురాయి కుడుమూల దురాయి తల్లి. అవునమ్మా. కుడిపోదు మదిరిందా? మీ అమ్మ ఏమన్నది? నువ్వేట బొడ్డ బాంబుల మదిరే వెళ్ళిపోతావు. మీ అమ్మ ఏమన్నది? మా అమ్మకి కుడుకొన్ను బెదిరిందట. ఇలాగా కుడిపోదు మేలకు ఎదిరిందట. మీ అమ్మకి కన్ను బెదిరిందో లేదు కానీ నీకు బొక్కలు బెదిరుతాయి. నాకు బొక్కలు బెదిరుతాయి. ఇదో మీ అమ్మకి కళ వచ్చిందంట. మరి ఆ కళలో సోదిములు నీకేమైనా కనిపించాయా? నా కళట కళే వచ్చింది. వెళ్ళి కోపు కమ్మిన కళయా? కోపు కమ్మిన కళయా? మరి ఏ కళయా? అది కాదురా, నా కళట కళయే వచ్చింది. ఉప్మా కళయా? ఉప్మా కళయే. మరి ఏం కళయా? ఆ గుండు కళాయిలు కావు, గుండీలు కళయా? స్వప్నము. జొన్న సొప్ప. జొన్న సొప్ప. మరి ఏ సొప్ప ఉంది ఇప్పుడు? ఆ సొప్పలు కావా? మరి ఏ సొప్ప? స్వప్నము. అది ఎలాగ ఉంటది? నీకు ఒక దండమరా. స్వప్నం అంటే తెలీదా? కళ. కళ అంటే వండుకుని కళ. కళ అంటే కళ అంటావు, సొప్ప అంటే ఆ సొప్ప అంటావు. అది కాదు, నిద్రలోనా కళ వచ్చింది. ఏమిటా కళ? నీ కళకొచ్చింది. కళ వచ్చింది. ఏం కళ? ఏనబండి కళ. ఏం పడతానట్రా అంత ఏం కలది? నా మనసు నొప్పిగా ఉండి ఆ మాట చెప్పలే ఇప్పియా చెప్పకపోతే ఇప్పియా. నాకు తింటే ఆగలేదు. మరి తింటే ఎందుకు ఆగలేదు? ఇప్పుడే తిన్నా బంగాళదుంపలు కోరుతాను. పడుకుంటే కేవరారు. అదేలాంటి మాంచమా ఆ నిద్రలోనా ఇడ్లు ఇసుకొని తిరిగిగా, పెసరట్లు పేసినట్టుగా, అప్పుడాలు కుమ్మినట్టుగా. నీ కల్లో పడబెట్టా అప్పుడాలు ఎందుకు కుమ్మేస్తాను? నిద్రలోనా అప్పుడాలు కుమ్ముతాను. ఇరిపు పెట్టి అప్పుడాలు కుమ్ము. అదే కాంతాను. ఇవన్నీ ఇటువంటి కళ వచ్చింది. కళలో సోద్యములన్నీ మీ అమ్మ నీకు చెప్పింది. చక్కగా చెప్పాలి మరి. అందాల నా ప్రియుడు నంది వాహనమెక్కి, అందాల నా ప్రియుడు నంది వాహనమెక్కి, నంది వాహనమెక్కి నాగంట నగలుడు,
శంకునాదమా పోని శంకునాదమా పోని గంటనాదమా పోని వచ్చిన కాంతాల్లో ఎత్తి ముద్దాడినట్ట గంట కొట్టినాడా? అవునమ్మా. బొమ్మని శంఖం వదినాడా? ఏమన్నావు? నువ్వేట పేడ పెన్నం కూడా వెళ్ళిపోతాను. గంట తీసుకుంటాను. గనగనమని గంట కొట్టింది. గంట తీసుకుంటాను. ఇంజిన్ ఎట్లా గంట కాంతరు బా? నువ్వు గంట కొట్టాడు అన్నావు కదా. గంట కొట్టి గంటకి ఎంత తీసుకుంటా? గంటకు 500 రా. ఇంజిన్ అవుతుంది. ఇంజినా మా వీరభద్రం రవిగోర్తి ఇంజిన్. ఆ పైపులో అవుతుంది. నీకు దండం నేను ఇన్ని అడుగుతాను. ఆయిల్ అవుతుంది. ఆయిలా? ఆయిల్ నీకు తెలియదు, మా పోతారు ఆయిల్. అవునా? ఆ ముందల పైపు అవుతుంది. ముందు మా కారకాని పోలోడిది నూతులో ఉంది. అయితే ఇవన్నీ ఉంటుంది. గంటకి 500. 500 నువ్వు ఇస్తావు. 500 కాకపోతే వడ్డీ ఎంత, ఇంజిన్ ఎంత మరి ఉన్న రేట్ అది. అమ్మా అమ్మా నారద మాసం వస్తున్నారు తల్లి. తల్లి దయచేయండి బాబు, దయచేయండి బాబు. శంకరి గౌరీ జైవ మా శంకరి అచండిత భయంకరి అశంకరి భానుకరి అచండిత భయంకరి అశంకరి భానుకరి కైలాసంలో సుందరి త్రికోణాధారి రాణి మరువను నిన్నొక్కసారి మహిషాసుర సంహారి మరువను నిన్నొక్కసారి కైలాసంలో సుందరి త్రికోణాధారి ప్రణాములు తల్లి పార్వతీదేవి. తగస్తు నారద. నైనా అమ్మా భూలోకవాసులంతా క్షేమమేనా? అమ్మా చెప్పు. నేను అంటే మా అమ్మ అడుగుతుందే ఈ భూలోక వాసులతో శ్యామేనా అడుగుతాను. శ్యామ అంత నేనట అంత. ఈ భూలోక వాసులు అంతా శ్యామేనా అంటుంది. అమ్మా అందరూ క్షేమమే కానీ అందరూ క్షేమమే కానీ అందరూ క్షేమమే కానీ అందరూ క్షేమమే కానీ అదీను నీకు తప్ప నాకు వచ్చిన ఆపతేమి నాయనా? చెప్పలేదే అన్న చెప్పాడు. ఇప్పుడు వీళ్ళందరూ క్షేమంగా ఉన్నారట. అదే నీకు తప్ప. నీకు వచ్చిన ఆపది నాకు భయంగా ఉన్నది. మీ కూర్చోడు ఎక్కడ చేసేస్తాడు అడుగుదురా? అడుగమ్మా. బాబు భాస్కర్ రావు గారు బాబు అందరూ క్షేమంగా ఉన్నారు అన్నారు. అదేనే నీకు తప్ప అంటాను. మా అమ్మకు వచ్చిన ఆపదైతే. అమ్మా చెప్తాను తొందర పడవలదు. తొందర పడవ నెంపాదికి పెట్టు. ఏమిటి తల్లి? బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళా మాట్లాసి అయిపోతుంది కదా. ఏమిటి? ఆ దేశం కానీ ఆ రాజ్యం కానీ అంతా మాట్లాసి అయిపోద్ది. ఆ ఊరు మాట్లాసి అయిపోద్ది. అమ్మా నీకు లేని ఈ బాధ నాకెందుకు తల్లి? నా త్రావు నేను పోతాను. వెళ్ళిపోవడానికి రాలేదు. ఏదో ఒక పెంట పెడతాను వెళ్ళిపోవడం. నువ్వు వెళ్ళిపోతావని ఏడుస్తాను. అది ఏదో మనకు మొట్టకించిందా మనకి ఏదో కయ్యం పెట్టినారు వెళ్తారు. బాబు అది ఏదో విన్నవించమా తండ్రి.
కాస్త ఆ. చూడు తల్లి చెప్పు నైనా చెప్పందవా చెప్పు నైనా అమ్మా సకరి సంభావి జగము గలలు తల్లి సకరి సంభావి జగము గలలు తల్లి చెప్పండి ఇప్పుడు శంకరి శాంబవి జగమకల్ల తల్లివు నీ భర్త రొట్టాంత మీ యజమాని ఎక్కడేడు చేశాడు బాబు అమ్మా ఏ మాట చెప్పడానికి వస్తాను బయట నువ్వు అమ్మా చెప్పండి ఇప్పుడు శంకరి శాంబవి జగమకల్ల తల్లివు నీ భర్త రొట్టాంత మీ ముసోడు ఎక్కడేడు చేసేస్తాడు బాబు మా ముసలోడు ఎక్కడ భూమి కట్టాడు మెత్తాడు ప్యాకట్ట కట్టాడు ఎవరు తీసుకొస్తాడు అమ్మా ఎవరు తీసుకొస్తాడు ఏమంటివి తల్లి ఎవరు తీసుకొస్తాడు అంటాను అమ్మా మీకెందుకు అనుమానం వచ్చింది మరి ప్యాకట్టాడు కాదని ఎత్తను లే భూమి మీద కాదని ఎత్తను మరి ఎవరు తీసుకొస్తాడట మీ మనోవాక్కు ఫల సిద్ధిరస్తు అది గో తల్లి నీ మనోవాకు పలక సిద్ధ కొట్టు అంటాడు ఏమన్నావు నీ మనోవాకు పలక సిద్ధ కొట్టు అలా కాదు నీవు స్వామివారిని ఏమడిగావు నేనా మీ స్వామి భూమి అమ్మేశారా ఎవరిని తీసుకొస్తానరా పేకాట ఆడిశారా అన్నారు ఎవరిని తీసుకొస్తానన్నావా అది మీ మనసులో ఉందా అది స్వామి ఏమన్నాడంటే మీ మనోవాకు ఫలసిద్ధిరొస్తంతే మీ మనసులో ఉన్న కోరిక నెరవేరినట్టు అమ్మా అయిపోయినట్టుగా ఉంది ఫలసిద్ధిరస్తు అదే నీ పలక సిద్ధ కొట్టమంటానా ఫలసిద్ధి కోటం కాదు ఫలసిద్ధిరస్తాను చదువు అన్నది మా యజమాని ఎల్లు ఇచ్చినా నన్ను మీ యజమాని వనం చిన్నోడు ఆ పలక సిద్ధం కొట్టేస్తాడని వెళ్ళలేదు 3 చుట్టూ పలక పాత్ర కొట్టండి వద్దే నేను బాబు తీసుకొస్తా ఆ అంశడుగులు చూడు ఎలాగ వేస్తాడు ఆ తర్వాత ఏది చెప్పు బాబు త్వరగా అమ్మా తప్పుకో తల్లి అమ్మా చెప్పు నైనా పార్వతీదేవి చెప్పు నైనా అంతేకాదు అంతేకాదు నా ప్రాణేశ్వరుడు నీ ప్రాణనాథుడికి నా ప్రాణపతికి ఏమి జరిగినది ఈ మాపత వచ్చింది ముసలికాలు మోహం కలిగిందా మోహం అంటే బాబు అమ్మా ఏమంటివి మోహం అంటే అమ్మా నేను బ్రహ్మచారిని నన్ను అట్లాంటి మాటలు మీరు అడుగుకూడదు మరి నువ్వే అన్నావా మోహం అని ఏమన్నావు అతను ఏంటంటే ముసలికాలం అతను మోహం కలిగింది అంటాను మోహం అని స్వామివారిని అడిగావు అడిగితే స్వామివారు ఏం చెప్పారు తెలియదట అతను తెలీదు అతను బ్యామడట అతనికి పెళ్ళే లేదు కదా మోహం ఎందుకు వస్తుంది పెళ్లి లేదు పెళ్ళేదా పెళ్లి లేదు అంత బడే దాకా కొన్ని 3 పిల్లలు తండ్రి అయిపోను ఏం చేసుకోడు బ్రహ్మచారి కాబట్టి అతను పెళ్లి చేసుకోలేదు అతనికి మోహం అంటే తెలియదు మీ అమ్మకి తెలిసినేమో అడుగు అమ్మ మోహం అంటే నీకే తెలుసు నాకు తెలియదమ్మా నీకు తెలీదా తెలీదమ్మా మీ అమ్మకాన్ని పెద్ద ఉంటావు నువ్వు మా అమ్మకాన్ని 3 సంవత్సరాలు చేయను నేను నీకు తెలిసినా నాకు నేను పుష్పాలు అవ్వలేదు అయితే మోహం అసలే తెలియదు అయితే నీవు పుష్పాలు అవ్వలేదు మీ అమ్మకి తెలియదు బ్రహ్మచారి కంటే అతనే తెలియదు అన్ని రంగాల్లో అనుభవించాను కాబట్టి మోహం అంటే నాకు తెలుసు నీకు తప్పనిసరిగా నా దగ్గర ఉంది మోహము మోహం అంటే అది ఎప్పుడు వస్తుందో అది ఎప్పుడు వెళ్ళిపోద్దు వచ్చినప్పుడు చెప్పదు వెళ్ళిపోయినప్పుడు చెప్పదు అదిగో మోహం వస్తుంది చూసుకో మీద పడిపోయి మోహము గర్మని ఇచ్చి నేర్చుకోవాలి అది ఎవరికి తెలియదు అది ఎప్పుడు చెప్పు రాదు అది మోహం అంటారు మీకు సోటెత్తను అనుకున్నావా చెత్తగారి మీకు సోటెత్తను అనుకున్నావా మీరు వంతురాదు మిగిలిపోద్ది అలాగనే అమ్మా చెప్పు నేను ఇంక చెప్పమందవా తల్లి చెప్పు నేను
చెప్పు బాబు. అమ్మా నువ్వేదో పూర్తిగా పెట్టు, సగం పెట్టి వదిలేకో. ఏమిటమ్మా మాటలు? అమ్మా నేను ఏ కార్యం అనర్చినా లోక కళ్యాణము కొరకే కదా. ఇది అలాగే చెప్తాను. అలా మాకు అనుమానం వచ్చింది. వచ్చింది కదా అమ్మా. నీ ప్రాణనాథుడు, నా ప్రాణనాథుడు, నీ ప్రాణపతి, నా ప్రాణపతి, నీ ప్రాణేశ్వరుడు, నా ప్రాణేశ్వరుడికి యలోరే పరమూల జలారే కళ్యాణ, యలోరే పరమూల, యలోరే పరమూల జలారే కళ్యాణ, అది కాసేదికి వెళ్ళామా. ఎందుకు వదిలే వదిలే నేను పట్టుకోండి వదిలే ఏమి పాత్ర నేను పట్టుకున్నాను. నేను పట్టుకున్నాను. ఏంటమ్మా ఇక్కడ గొడవ? గొడవ మా బాధకి మేము మళ్ళీ తొందరని ఏదో మాట చెప్పారు. చెప్తా ఆ మాటకు మేము ఏడితే ఈడొచ్చి ఎందుకమ్మా ఏడుతాను అడక్కన్నా శంగలు ఎరగలే చేయలెట్టి మీదకెత్తి వదులు వదులు అంటాడు. వదిన అన్నాడా? వదులు కాదు వదలమంటాడు. ఈడేనా ఈ జబరగూడాడు తెలుగు తక్కువ అడిగితే నేడు చేయండి. ఇలా రమ్మి ఏదో కాల్ చేయాలి పడిపోయింది, నీ దిష్టిలో పడింది. నీ దిష్టిలో పొడుగులడే నీ దిష్టిలో పడితే పడిపోయినప్పుడు ఎత్తున్నాను ఎలాగెత్తినారా నీకు చెప్పాలా? మరి అది కదా రారమ్మా శంక చెయ్యడు. అడిగినప్పుడు చెప్పాలి కదా ఏ నోటి మాట చెప్పలేదు చేయలేదు. చెప్పాను కానీ ఈడేనా? ఈడే పొడుగున్నాడు. మరి ఎలాగెత్తినాడు చెప్తారు కదా. నువ్వు పెద్ద మనుషులాగా ఉన్నావు. ఎలాగెత్తాడు నా శంకలు ఎరగలేదు చేయలేట్టి అక్కడైతే కానీ ఏట ఏర్రమాటమా ఏడుతాను నా బాధకు నేను ఏడుతాను. అవునా? నలుగురు నాకు గడ్డి ఆడతాను. గడ్డా ఎక్కడ ఆడతాను? కాలంలా నువ్వు పనికొస్తావు. నా బాధ నీకు ఎలగొద్దంటే నీకు అమృతం లేకుంది. అంతే కదా. ఓయ్ స్వామి అమ్మా ఇలాంటి విద్యలు ఎన్నాళ్ళు బట్టి నేర్చుకున్నావు. విద్య అది తెలియదు కదా. భార్య బట్ల కిడద ఎత్తావు. భార్య బట్ల కిడద ఎత్తావు. నేను రమ్మనమా కౌరెట్మా పిలుపుమా తొంభర బంగారం అయి పోను. టమాటాలు కాకులు పొడిచేది డోర్లే నాకు టమాటీలు ఉన్నాయట్లా. నేను రమ్మనమా కౌరెట్మా పిలుపు చేసినమా. కాస్త ఆగుతావా? ఆగుతావా? చూడు తల్లి నేనేమి చేశాను, ఏమి చెప్పాను? ఏమి అక్కడ పరమేశ్వర చేర్చడం లేదు. పోస్ట్ మెల్ల ఎక్కడ పెట్టినావు. అమ్మా చూడు తల్లి మీ అమ్మవారికి జరిగిన అన్యాయాన్ని తెలియ చెప్పడం కూడా తప్పేనా? తప్పు. ఏమో 6 మాసాలు 3 మాసాలు పోయిన తర్వాత చెప్పలేపన్నా. అమ్మా ఆగు తల్లి. ఏమి అప్పుడే ఈ విషయం తెలియవలసిందే కదా. ఎందుకు తెలుస్తుంది? ఇప్పుడు ప్రేమకు వెళ్ళిపోతాడు. గుంటూరు రాజమండ్రి వెళ్ళిపోతాను రయ్యా. 6 మాసాలు 6 సంవత్సరాలు రారయ్యా. ఒక పిల్లన్న ఎత్తుకొని వస్తారయ్యా. అప్పుడు వచ్చిన తర్వాత ఇల్లు సెంటర్కి వస్తారయ్యా. పాలకాడ సెంటర్కి వచ్చేది నాలా టెంగుల మొత్తం ఎంతది మీ అల్లుడు మీ అమ్మ అత్తన్నారు అంటారు. ఇంటికి యజమానికి వెళ్ళకుండా ఆడికి మెల్ల ఇరిచేస్తాను అంటారు. ఇంటికి యజమాని మరి కోసం తల్లి వాళ్ళకి అనలేదు కదా. ఎందుకైనా వాళ్ళు అక్కడ ఎకరో సకర ఇద్దాము పాత ఇంట్లో ఇద్దామని అంటారు. ఆ కోపం సలారిపోయింది కదా. సరే వాళ్ళకి కాకుండా ఆనాడు రావుడి క్యాంజీలు పెట్టావు నువ్వే. మరి ఎవరు పెట్టరు? కృష్ణాజీలు పెట్టావు నువ్వే. ఇప్పుడు మా అమ్మకి పెట్టావు నువ్వే.
భర్త ఒకళ్ళు తీసుకొద్దని చెప్తే నీకు ఎలా సంతోషంగా ఉన్నది. కడుపు దివ్యేస్తుంది నాకు. నువ్వు అడగవు, నన్ను అడగనేవు. దులిపా అంకెంతలు ఉన్నాయి కదా అమ్మా. నేనేమి చెప్పనక్కర్లేదు. ఏమి దీనికి మీ కుటుంబాన్ని కూల్చేసినావు మరి. అది ఎండనో కూల్చేసినావు. అరిచేది మంట కలిపినావు నువ్వే. అలో లక్షణే భార్య ఒక దగ్గర, కొడుకు ఒక దగ్గర, అతను ఒక దగ్గర. అలో లక్షణే నువ్వు పెట్టిన పెతంగానికే ఆ ఎమ్మకోన్నాడా నువ్వే బ్రహ్మచారి చెప్పొచ్చినట్టు. నీకెందుకయ్యా ఎక్కడో అడవులు అంటూ కొండలో తపస్సు చేసుకుని ఉండాలా నువ్వు? అలాంటిది ఇలా సంసారంలో తగులు పెద్దలకు వచ్చినావు. అమ్మా చూడు తల్లి, మీ అమ్మవారికి జరిగిన అన్యాయాన్ని చెప్పానే, అది తప్పైతే పంతులు కాడికి వెళ్ళి నువ్వు చెప్తాడు. నీకు చెప్పాలా? నీ భర్తట ఆ ఇలూరుపురం వెళ్ళాట, ఆ జాలారికి పెళ్ళి అని చెప్పి చెప్పాలి. అందుకే మీ నాన్న నీకు పెళ్లి చేయకన్నా ఈ దొక్కటి వదిలాడు. అమ్మా అపచారము తల్లి. ఏమి తుంబురు కాదు, మా ఊళ్ళో ఆల్రెడీ పెట్టి నావు కడతారు. ఈ దొక్క, ఇది దొక్క. నారాయణ ఎక్కడ లేడు, అక్కడ ఉన్నాడు నారాయణ. అందుకే మీ నాన్న పెళ్లి చేయకన్నా ఆయన ఊరు మీద తిరిగి ఈ దొక్కటి వదిలాడు. మీ కర్మ అనుభవించండి. పోను బాబు వెళ్ళిపోగానే దీనికి ఏదైనా ఉప్మేనమ్మా? అమ్మా ఉప్మేనా? ఉప్మా కాదే, ఉపాయము. అగో ఉపాయము. అమ్మా నన్ను అడుగుతున్నారా? నిన్నే. చూడు తల్లి, నువ్వు కుటుంబాలు కూల్చేవాడు, సంసారం సాగిచ్చేవాడిని కాబట్టి నాకెందుకు తల్లి ఉపాయం? మరి నేను రమ్మనమ్మా. నాకెందుకు తల్లి అంత నేను రమ్మన్నాము. అందుకు మీరు ఏమి అడగవద్దు. నేను చెప్పెట్టే పెట్టు, దీనికి ఏదైనా ఉపాయం పెట్టవా అంటాను. ఇప్పుడైనా కాస్త అడిగే రీతిలో అడగండి, చెప్తాను. అమ్మా అడిగే రీతిలో చెప్పండి, నేను చెప్తాను. బాబు నీ పాదాలకు నమస్కారము. బాబు అది ఏదో దీనికి ఉపాయం ఏదో చెప్పు. అవి లైట్లు చూస్తాం. లైట్లు అమ్మా చక్కని ఉపాయం తోచినది చెప్పమంది. అమ్మా నీవు భయపడితేనే బయటపడేనేమో, నీవు భయపడితేనే బయటపడేనేమో, కల్పులు బంధించు అమ్మా నీ ప్రాణపతి వచ్చేసరికి నీ ప్రాణనాథుడు వచ్చేసరికి కవాటము బంధించినట్లయినా తప్పగా నిజం చెప్తారు తల్లి. ఒక చెప్పకపోతా నేను చెప్పిన ఈ ఉపాయాన్ని ఆచరించండి. అమ్మా విన్నారా? విన్నామా. నేను చెప్పిన ఈ ఉపాయాన్ని ఆచరించండి, తప్పగా నిజం చెప్తారు. అమ్మా అతను చెప్పిన ఉపాయం అయితే అంటాను కదా. ఉపాయం అంటాను. అవును తల్లి, ఉపాయం అంటాను. ఉపాయం అట. అవునమ్మా, పాయసము ఉపాయం అంటారు కదా, అదే కాలేదే. అమ్మా నాకు నాయన ఆదివారం సెలవు, సోమవారం బడి ఉంటుందిరా. ఎప్పుడు ఆదివారం సెలవు ఎత్తున్నా బాబు. నీ తొందరకు ఒక దాండము, నీ పువ్వుల దాండకు ఒక దాండము, నీ చెక్క ఒక దాండము. నువ్వు ఏ ఊరిలో మాట ఎన్నో మండలాలు మాపినావు, ఎన్నో జిల్లాలు మాపినావు, ఎన్నో గ్రామాలు మాపినావు. మమ్మల్ని మాపాడు ఎన్నో మాపు 35 సంవత్సరాలు మాపు. పరమేశ్వర ప్రాణనాథ, నేనే అపరాధం చేశాను పరమేశ్వర. నాకు ఇంత శిక్ష వేసిదివా నాదా? నాదా దేవా కైలాసపురవాస, నన్ను వీడిపోయేతువా పరమేశ్వర.
లేనొక్క చలము నేను నిజంగ చాలను నాదా కనిపించగా రావా కైలాసపురవాస ఒంటరిగా నన్ను విడుచు నీవు ఆ ఏలూరు పురము వెళ్దివా ఒంటరిగా నన్ను విడుచు నీవు ఆ ఏలూరు పురము వెళ్దివా చాలారు కన్నయ్యను నువ్వు కోరు తెచ్చుదువా పరమేశ్వర ప్రాణనాథా అయ్యో నాగోయ్ నిన్ను నమ్మిదినయ్యా నామదేశరా నాదా దేవా ఈ చోటుకెళ్ళినవా నామదేశరా ఎందువా ఎదురు వెళ్ళే వాళ్ళం నామదేశరా జంటగా ఉండే వాళ్ళము నేల కందరా నీవయ్యా నామదేశరా నిండు ఉన్నావయ్యా నేల కందరా నాదా దేవా అంతట నీవయ్యా నామదేశరా
గంగన తేవడము నీల గంధరా నయ్యా నామదేశరా నాదా దేవా కలిసి వెళ్ళే వాళ్ళు నామదేశరా జంటగా ఉండే వాళ్ళ ఎందుకు అలా ఏడుస్తావు తల్లి? అమ్మ ఏడుతుంది ఎడపై అయిపోయిన పని అయ్యేపోయింది. అమ్మ స్వామివారు ఎప్పుడు ఈ పని చెయ్యరు తల్లి. ఎందుకు నువ్వు అనుమానం పడతావు? ఆ నారద మహర్షి మాట ఆలకించు తల్లి. కయ్యాలి సోని పేరు పెట్టి పాడతను. అమ్మా నారద మహాశివుడు ఇది చెప్పింది యథార్థం ఇలాగున్నది అమ్మా. ఎందుకు అలాగైతే ఈ అనుమానంగా ఉన్నట్టుగా స్వామి యొక్క రూపురేఖ చెప్పగలవా? నా స్వామి ఒక రూపురేఖలు చెప్పితే నిన్ను వెళ్ళి వెతికి తీసుకొస్తాను. నువ్వు తీసుకొస్తావు కదా. బల గొంతుడు, సన్నం గొంతుడు, పొట్టు గొంతుడు, పొడుగు గొంతుడు, ఏ రైతుడు, ఏ వాహనం నువ్వు చెప్పినట్టుగా అయితే నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగేనమ్మా. నా స్వామి ఒక రూపురేఖలు చెప్తే నువ్వు తప్పగా తీసుకొస్తావు. తీసుకొస్తావా? అమ్మ అమ్మన నేను జగాదంబల నేను అమ్మ అమ్మన నేను జగాదంబల నేను అమ్మ కనిపించాడా నా పేదనాథుడు అమ్మ కనిపించాడా నా పేదనాథుడు అమ్మ త్రిశూలము తిరునాథము కలిగి ఉంటాడే అమ్మ త్రిశూలము తిరునాథము కలిగి ఉంటాడే అమ్మ కనిపించాడా నా పేదనాథుడు అమ్మ త్రిశూలము తిరునాథము కలిగి ఉంటాడే అమ్మ త్రిశూలము తిరునాథము కలిగి ఉంటాడే అమ్మ దెయ్యాలకు భూతాలకు దెయ్యాలకు భూతాలకు నాథుడు అతడు కనబడ్డాడా నన్ను రమ్మన్నాడా రమ్మన్నాడా నన్ను పొమ్మన్నాడా? ఎవరు నిన్ను రమ్మన్నారు? ఎవరు నిన్ను పొమ్మన్నారు? నన్ను రమ్మన్నాడు. ఎవరు రమ్మన్నారు? బూరప్పారావు. ఎందుకని? ఎందుకు? తెల్లవారిసిరా నీ పని ఉండదా అన్నాడు. తెల్లవారైతే పని అవదు, చిన్న చీకటి ఉండదని పని వెళ్ళు. చీకటి మరి వంటగడ చేసుకోవద్దా? వంటగడ చేసుకుని వెళ్తే వద్దని అంట. మరి ఎందుకు రమ్మన్నాడు? ఎందుకు పొమ్మన్నాడు? రమ్మన్నాడు. రమ్మను వద్దని. ఎందుకని? పిక్కలే తొందర రమ్మన్నాడు. అవునా? వద్దనిసాడు. వద్దనిసాడు. వెలిసి జాత అయిపోయింది. అమ్మా ఎక్కడ నా స్వామి కనిపించలేదా? ఎక్కడ కనిపించలేదు. నా స్వామి కనిపించలేదా? కనిపించలేదమ్మా. అమ్మ బొల్లంతా ఏవోదు గన్నేస్తాడే అమ్మ బొల్లంతా ఏవోదు గన్నేస్తాడే అమ్మ ఈ లోకంలో భూలోకంలో ఈ లోకంలో భూలోకంలో చూడవచ్చు. తీసుకోవద్దునా? ఎవరిని కనిపించారు? ఎవరిని తీసుకొస్తా? మా ఎక్రమ రవి కనబడ్డాడు. తీసుకొస్తాను అంటాను. ఇక్కడ రమిని కాదు,
సోమవారం తీసుకురమ్మంటున్నారు. సోమవారం సోమవారం నీకు కనిపించారా? నాకు కనబడలేదు. మరి ఎందుకు సోమవారం తీసుకురమ్మని మీ అమ్మంటే నువ్వు వాళ్ళని తీసుకో. అతను స్వామి వీరభద్రం పోతారు స్వామి. అవునా? మరి స్వామి అంటే ఆ స్వామి కావాలనుకుంటాను. సరే గాని మరి అప్పుడు కానీ ఇలాగ ఇప్పటి వరకు ఉన్నా కదా, మనిషి మారిపోయిన కారణం ఏంటి నీకు తెలియదేట్రా? నేను పుష్పాలు అవలే. పుష్పాలా? మొన్న రాజమండ్రిలో అయినాయి పిసకడాలు. ఆ పిసకడాలు కావరా? మరి ఏ పిసకడాలే? నేను పుష్పాలు అవ్వలేదు. అది ఎలాగవుతుంది నీకు తెలీదా? మాకు తెలియదు కదా. మిచ్చిరి అవ్వలేదు. మిచ్చిరా? మిచ్చిరి మన మండగుట్టలు తీసుకుని తిన్నాం కదా, అదే ఆ మిచ్చిరి కాదు. మరి బాలాజీ మిచ్చిరా? బాలాజీ మిచ్చిరా తిండి మిచ్చిరి కాదు. నేను రైతురాలు అవలే. ఈ ఊరికి నువ్వు రైతురాలవైతే ఈ ఊరికి రైతురాలు? మరి ఆ రైతురాలు కాదు. నేను పెద్ద మనిషి అవలే. ఈ ఊరికి నువ్వు పెద్ద మనిషి పెట్టి ఈ ఊర్లో ఉన్నారు పెద్ద మనుషులు. అది కాదు, ఆ పెద్ద మనిషి కాదు. పెద్ద మనిషివే. నేను పెద్ద మనిషి అవ్వలేదు అంటాను. ఎప్పుడు అవుతావు? పోలేదు నీకు వద్దాన్నవరా. అది కాదు, నేను ఎదగలేదా. ఇంకెంత పూట వెతుకుతావే నువ్వు? అన్ని పేచీలు మాట్లాడుతారా? పేచీలు మాటలు కాదు. పెద్ద మనుషులు అయితే ఈ ఊరికి అవ్వు. ఇంక ఎదగలేదంటే ఇంకెంత పూట వెతుకుతావు. మా అమ్మ డాక్టర్ కాడికి తీసుకెళ్ళింది. నిన్న తీసుకెళ్తే డాక్టర్ గారు ఏమన్నారు? పొగిరి వెంకట కాడికి తీసుకెళ్ళింది. డాక్టర్ గారు ఊరుకోలేదు మా అమ్మ. డాక్టర్ గారు ఏం తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మా అమ్మ నేను హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్తే పదా లోపల కానడు అన్నారు. అయితే లోపల బెడ్డింగ్ మీద పడుకో అన్నాడు. పడుకోమన్నారు. పడుకున్న తర్వాత మిషన్లన్నీ వేసినాడు. మిషన్లన్నీ వేసి చూసినాడు. రీడింగ్ ఎంత వచ్చింది? జ్వరం లేటర్ రీడింగ్ వచ్చింది అంత. మరి మిషన్లు వేసినాడు అంటాను కదా. అది ఏం మిషన్లు నాకు ఏం తెచ్చినావు? పదే ఆ మిషన్లన్నీ వేసినాడు. మిషన్లు అన్ని చేస్తే రీడింగ్ ఎంత వచ్చింది? జ్వరాలు కాదు, జ్వరం లేదు రీడింగ్ వచ్చింది అంత. మరి మిషన్లు ఇప్పుడు మన తడి ఎంత ఉందో పొడి ఎంత ఉందో మిషన్లు అయితే రీడింగ్ తెలిసిపోద్ది. ఆ మిషన్ కాదు, పెద్ద మిషన్. ఏంటి పెద్ద మిషన్? ఆ మిషన్ కావు, మిషన్ బాగుంది. అప్పుడు ఏటంత మిషన్లు చూసి అమ్మా నీ గర్భంలో శుద్ధలేదు మీ పాపకి, నువ్వు బెడ్ ఎక్కించుకోవాలి అన్నాడు. గర్భంలో శుద్ధలేదు కంకరే ఉందన్నాడా? కొడుకు కంకర ఉంటుంది ఎట్లా శుద్ధ ఎందుకే? గర్భంలో శుద్ధలేదని నువ్వు బెడ్ ఎక్కించుకోవాలి అన్నాడు. గర్భంలో శుద్ధ లేకపోతే మండ కూడా శరీరంలో బోల్డ్ శుద్ధ ఉంది. అది కాదు, అది కాదు, బెడ్ ఎక్కించుకోమన్నాడు. బెడ్ డాక్టర్ గారా? ఇల్లు కడతాను రేటే. ఇల్లు కడతాను. ఇల్లు ఎప్పుడు డాక్టర్ గారు కట్టారు. మరి బెడ్ ఎందుకైతే డాక్టర్ గారికి? ఆ బెడ్ కాదు, సిమెంట్ ఇటుకలా. నీకు దాన్నవరా మనుషులకి ఎక్కించిన బెడ్. మనుషులే ఎక్కిస్తారు డాక్టర్. ఆ బెడ్ కాదు. మరి ఏం బెడ్? నీకు అర్థం కాదు. నైట్ వెయిటా? నైట్ వెయిట్ 2 వెయిట్ కాదు. ఇప్పుడు డాక్టర్లు ఎక్కించిన బెడ్. డాక్టర్లు ఎవరు ఎక్కిస్తారా? ఎవరు దొరకలేదు డాక్టర్కి. ఎందుకు దొరకదా? మరి డాక్టర్లు ఎందుకు ఎక్కిస్తారు బెడ్? అది కాదు, నీకు ఎలా చెప్పడం నాకు అర్థం కాకుండా చెప్పే. డాక్టర్ సూదులతో ఎక్కిస్తాను అన్నాడు. అలా చెప్పు. ఇప్పుడు అర్థమైంది నీకు? నాకు అర్థమైంది. సూదులతో బెడ్ ఎక్కించుకోమని అప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది అన్నారు. ఆ మొక్క చెప్పడానికి ఎంత ఎందుకే? ఎంత ఎందుకెట్ట? నువ్వన్నీ ఎగసాలు మాట్లాడుతాను కాదు. ఇంకేం చెప్పదలుచుకున్నావు చెప్పు. నా సోమ కనిపించలేదా? ఎక్కడ కనిపించలేదు తల్లి. ఎక్కడా కనిపించలేదా? ఏమి చెయ్యమంటావి? నీ బతికేళ్ళకి అయిపోద్ది, నా బతికేళ్ళకి అయిపోద్ది. అమ్మ నంది వాహనమెక్కే మోస్తాబయే, అమ్మ నంది వాహనమెక్కే మోస్తాబయే, అమ్మ కైలాసగరి నిండు ఎల్లిపోయిడే, అమ్మ కైలాసగరి నిండు ఎల్లిపోయిడే, అమ్మ ఈ లోకంలో భూలోకంలో, ఈ లోకంలో భూలోకంలో చూడవచ్చడే. మా అమ్మకి రిపేర్ వచ్చింది అనుకోండి. గట్టి చుట్టి ఎర్ర కాలుకి ఎలగై తలగా వద్దే. అమ్మా ఎక్కడికి? అమ్మ వాహనం అంత ఏంటన్నా? ఏ వాహనం అనము? అమ్మా నా సోమవారం వాహనం నీకు తెలియదే? హీరో వాండో లేకపోతే ఏటో కారు నాకేటు తెలిసిన. నా సోమవారం వాహనము నంది వాహనమే. నందే? అవునే. నందేటమ్మా? నందంటే నా సోమవారం వాహనము ఎద్దేవల మద్దు. ఎద్దా? అవునే. ఎద్దు మీద కోకోరు ముసలోడు ఏ జొన్న గుడ్లు అంటే వెళ్ళిపోండు. నువ్వు రాలేదో రాగలెట్టేస్తాను. నా సోమ ఎక్కడ కనిపించలేదా? ఎక్కడ కనిపించలేదు. అన్ని వైపులో చూసావా? అన్ని వైపులో చూసినా. ఎక్కడా నా సోమ కనిపించలేదా? ఈ
సోము కనిపించలేదమ్మా. సరిగా చూసావా? అమ్మ బ్రహ్మసారి నారదుడు నాదరికొచ్చే, అమ్మ బ్రహ్మసారి నారదుడు నాదరికొచ్చే, నారదీయంలో నగ్న జ్వాల రగిలించాడే, నారదీయంలో నగ్న జ్వాల రగిలించాడే. అమ్మ ఏలూరు పరము జాలారి కన్యనే, ఏలూరు పరము జాలారి కన్యను తెచ్చాడని. సోమవారం జాడ ఎక్కడా కనిపించలేదు తల్లి. అమ్మా ఎక్కడ కనిపించలేదమ్మా. ఎక్కడ కనిపించలేదా? కనిపించలేదు. అమ్మా ఏమో చేయమంటావే? ఏడు చేస్తాం. నీ బోతుకేళ్ళకి అయిపోయి నా బోతుకేళ్ళకి అయిపోయింది. ఏమి నాకు ఏమి గుండ మామిడి కొమ్మ మీద గోలు రెండున్నాయి, గుండ మామిడి కొమ్మ మీద గోలు రెండున్నాయి. ఒక గోటిలో నా రామ చిల్లకుంది, ఒక గోటిలో నా కోయిలుంది. గుండ మామిడి కొమ్మ మీద గోలు రెండున్నాయి, ఒక గోటిలో నా రామ చిల్లకుంది, ఒక గోటిలో నా కోయిలుంది. గున్న మామిడి కొమ్మ మీద గోలు రెండున్నాయి. కోయిలేము నల్లనది అయినా ఒక మన చేదో ఆ రెండును కలిపింది. చిలకేమో పచ్చనది, కోయిలేము నల్లనది అయినా ఒక మన చేదో ఆ రెండును కలిపింది. ముద్దును చిల్లకన్న చూడండి ముద్దు ముద్దుగా ముచ్చట. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా